అన్ని వేళలా వచ్చే జన్మ కాదు నరజన్మ. అందుకే నరజన్మ గురించి చెప్తూ వేదాంతమునందు ఒక మాట అంటారు, 3 దారులలో వెళ్ళగలిగినటువంటి ఏకైక జన్మ నరజన్మ ఒక్కటే. నేను శాస్త్రం ఏం చెప్పిందో అట్లాగే ప్రవర్తించి ఎప్పుడూ మంచి పనులు చేస్తాను, పుణ్యకార్యములే చేస్తాను. దీని వలన నాకు ఉత్తమ ఫలితం కావాలని చేసిన వాడెవరు ఉంటాడో వాడు దేవతా పదవులలో కెడతాడు. అంటే వాడికి పుణ్యానికి ఫలితం కావాలని అడిగాడు కాబట్టి ఆయన దేవతా పదవులలో కూర్చుంటాడు. ఎప్పుడూ వాళ్ళు త్రిదశలు 30 సంవత్సరాల వయస్సులోనే ఉంటారు కాబట్టి భోగం అనుభవిస్తూ ఉంటాడు. అయితే మనకి ఎంత డబ్బున్నా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే డబ్బు తరిగిపోయినట్టే పుణ్యం కూడా దేవతా పదవులలో కూర్చొని భోగం అనుభవించగా పుణ్యం తరిగిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం పోయాక మళ్ళీ ఇక్కడికే వచ్చి పుట్టాలి. కాబట్టి నరుడిగా పుట్టినవాడు కేవలము పుణ్యమును సముపార్జన చేసి దేవత కాగలడు. నాకు శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, కేవలం నా మనసుకి శరీరానికి ఏది సంతోషంగా ఉంటుందో అది మాత్రమే చేస్తానని భోగం అనుభవించినటువంటి వాడు పాప ఫలితంగా మళ్ళీ తిరియక్కుగా, అంటే భూమికి అడ్డంగా వెన్నుపాముండి అడ్డంగా వెన్నుపాము పెరిగేటటువంటి జంతువుగా కోట్ల జన్మలు పుడతాడు.